హాయ్ గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత అందరం కలిసి బిర్యానీ తినడానికి రోడ్డుకి వెళ్తున్నాం. అది కూడా డిన్నర్ టైంలో. అప్పటికే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక మేమైతే మాకు నియర్ లో ఉన్న పొట్లం బిర్యానీ సెంటర్ కి అయితే వచ్చినాం. ఇక్కడ బాగుంటది అంట టేస్ట్. ముందుగా అయితే మెనూ చేతిలో పెట్టిల్లు, బట్ ఏం ఆర్డర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నేనేమో కాస్ట్ చూస్తున్నా, మా పిల్లలేమో ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నారు. మొత్తానికి అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. అది వచ్చేసరికి కొంచెం టైం పట్టేటట్టుందని చెప్పేసి ఇంకా మా చిన్నోడు మజ్జిగని సూప్ లాగా తాగిస్తుండు. తినాలి అనే క్రేవింగ్ ఉన్నప్పటికీ ఇంత కాస్ట్ పెట్టి తినడం అవసరమా అని మరో పక్క అనిపిస్తుంది. ఫుడ్ ని ఇలా ఇస్తారాకులో పెట్టి తీసుకోవడం నాకు భలే అనిపించింది. అంటే అది ఆర్టిఫిషియల్ విస్తారాకు కాదు, మోదుగాకులతో కుట్టిన బాపద్ది. ఆ రోజుల్లో ఎటువంటి అకేషన్ సెలబ్రేట్ చేసుకున్నా సరే ఈ ఇస్తారాకుల్నే అన్నం పెట్టేటోళ్ళు. సోదంతా పక్కకు పెడితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే మస్తుంది. యాక్చువల్ గా ఎటైనా రోడ్డుకి వెళ్ళినప్పుడు మా పిల్లలు సరిగ్గా తినరు. సో నువ్వు చిన్నోడికి తినిపించు, నేను పెద్దోడికి తినిపిస్తా అని చెప్పేసి ఇంటి దగ్గరనే అనుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక రివర్స్ అయిపోయింది. మేము తినిపిస్తామన్నా కూడా వాళ్ళే తింటున్నారు హ్యాపీగా. ఫుడ్ అయితే భలే ఉంది. వాస్తవానికి సరిపోలేదు, అందుకోసమే సింగిల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే మళ్ళీ తీసుకున్నాం. కడుపు నిండా తినేసాం. టేస్ట్ అయితే మస్తుంది. నర్సంపేటలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పొట్లం బిర్యానీ ట్రై చేసిలా అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. మీలో ఎంత మందికి బిర్యానీ తిన్నాక సోంపుని ఇలా దొంగతనం చేసే అలవాటు ఉంది? ఎనీవే, వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఓవరాల్ బిల్ మొత్తం 500+ చేంజ్ అయింది. సరే మరి ఉంటాను, బాయ్.